చిదంబరం కుంచిత పాదాన్ని నా తల మీద పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఓషధులతో కూడిన మాల నేను తల మీద పెట్టుకోవాలి. ఎలా? రాత్రి పీఠానికి సంబంధించినటువంటి పరివారం అంతా బయట కూర్చుని చర్చించారు. స్వామి చిదంబరం అంటున్నారు, ఎలా పెడతారు? శరీరానికి ఆరోగ్యమా? బాగులేదు. ఆయన వాహనం ఎక్కరు, పల్లకీలో వెళ్ళాలి, లేకపోతే నడిచి పెడతారు. పల్లకీలో కూడా కుదుపు తట్టుకోగలరా ఈ వయస్సులో? రకరకాల ఆలోచనలు చేసి ఏమో ఎందుకన్నారో, ఎలా నెరవేరుతుందో అని పడుకున్నారు. ఇంకా పూర్తిగా ఊరు తెల్లవారలేదు. లోపలికి ఎవరో 4 బ్రాహ్మణులు వచ్చారు. పీఠ పరివారం లేచి అడిగారు, ఎవరు మీరని. మేము చిదంబరం నుంచి వస్తున్నాం, దీక్షితులం, చిదంబరంలో అర్చకులం. నిన్న రాత్రి స్వామి కుంచిత పాదానికి ఓషధీమాల చుట్టాం, ఆ కుంచిత పాదాన్ని తీసుకొచ్చాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి ప్రసాదంగా ఇద్దామని. వాళ్ళు తెల్లబోయారు. అరే ఏం ఆశ్చర్యం, నిన్న రాత్రి స్వామి అన్నారా, వాళ్ళు బయలుదేరి వచ్చారా అని గబగబా స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే అది తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారు. ఇప్పటికీ ఏం చెప్తారో తెలుసా? ప్రాజ్ఞులు, కొంచెం దాంట్లో ప్రవేశం ఉన్నవాళ్ళు, స్వామి జీవితంతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తారు. ఏది ఉన్నా లేకపోయినా కుంచిత పాదం తల మీద పెట్టుకున్నప్పుడు ఆయన్ని ఫోటో తీశారు. ఆ ఫోటో తప్పకుండా పెట్టుకోండి అని చెప్తారు. అది ఇంట్లో ఉండాలని చెప్తారు. ఎందుకని అంటే అది ఇంట్లో ఉంటే నమస్కారం చేస్తే అది కాపాడుకుంటూ ఉంటుంది, అది ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్తారు. అది చిత్రం ఏంటంటే అది ఆ కుంచిత పాదంతో, ఆ మాలతో ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి మూర్తిగా పరమ శాంతరసంతో స్వామి మూర్తి చిత్తరువుగా దొరికింది. ఆ ఫోటోకి అంత ప్రశస్తి ఉంది. అది నిజానికి వారు తన కోసం కాదు, బహుశः తనని ఆశ్రయించిన వాళ్ళని కాపాడడానికి అలా ఆ ఫోటో తీయించుకున్నారేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వారి మనసులో ఒక సంకల్పం వచ్చింది, ఎవరు నిజం చేశారు దాన్ని? కామాక్షి పరదేవత చేసేస్తుంది అంతే, బయలుదేరి రావలసిందే.